అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గీతాశ్రీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు పిల్లల కోసం మరో హెల్తీ రెసిపీ చేసి చూపించబోతున్నానండి. దీనిని మనం ఒక కప్పు బొంబాయి రవ్వతో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే చాలా హెల్తీ కూడా అండి. దీనిని స్నాక్ టైంలో కానీ, బ్రేక్‌ఫాస్ట్ టైంలో కానీ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు సూజీ రవ్వను వేసుకోవాలండి. దీనినే బొంబాయి రవ్వ అని కూడా అంటారండి. ఇప్పుడు ఇందులోకి రవ్వ తీసుకున్న కప్పుతోనే ఒక కప్పు వరకి పాలు పోసుకోవాలి. ఒక కప్పు రవ్వకి ఒక కప్పు పాలు కరెక్ట్‌గా సరిపోతాయండి. ఇప్పుడు ఈ రవ్వలో పాలు మొత్తం కలిసే విధంగా ఈ విధంగా ఏదైనా స్పూన్ తీసుకొని కానీ, గరిటెతో కానీ ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. అంతా కూడా ఇలా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఓ 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలండి. ఈ రవ్వ లైట్‌గా నానితే సరిపోతుందండి. ఇక్కడ నేను 10 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. మనకి రవ్వ మొత్తం పాలను పీల్చేసి ఈ విధంగా గట్టిగా అయిపోతుందండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న రవ్వను వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టి తీసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 3 బాగా పండిన అరటి పండ్లను వేసుకోవాలి. ఇక్కడ నేను ఇందులో పంచదార కానీ, బెల్లాన్ని కానీ వాడట్లేదండి. అరటిపండుతో ప్రిపేర్ చేస్తున్నాను. అరటిపండును కూడా వేసి ఈ విధంగా మిక్సీ పట్టేసి ఏదైనా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేసుకొని అందులోకి లైట్‌గా ఇలా నెయ్యిని వేసుకొని ఇలా మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న బ్యాటర్‌ని ఇలా చిన్న చిన్న దోసల్లాగా వేసుకోవాలి. ఇందులో మీరు కావాలి అనుకుంటే కొంచెం హనీని కూడా యాడ్ చేసుకోవచ్చండి. స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని ఒక నిమిషం పాటు కాల్చుకొని రెండో వైపుకి తిప్పుకొని రెండో వైపు కూడా ఒక నిమిషం పాటు కాల్చుకోవాలండి. అంతేనండి, సాఫ్ట్ అండ్ స్వీట్‌నెస్‌గా ఉండే దోసలు రెడీ అయిపోయాయి.